ఏలేరు వరదకి స్వయంగా అక్కడుండి పర్యవేక్షిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. 21 మండలాల్లో 152 గ్రామాల్లో సహాయక చర్యలు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. వరద ఉధృతి మీద కలెక్టరు ఇతర అధికారులతో ఇవాళ చర్చించారు. గొల్లప్రోలు ప్రాంతంలోని ముంపు వరదలో చిక్కున్న రాజుపాలెం, కోలంక, సోమవరం, ఎస్తిమ్మాపురం, వీరవరం, కృష్ణవరం, రామకృష్ణాపురం గ్రామాల్లోని పరిస్థితి మీద ఆరా తీశారు. మాధవపురం, నవకండ్రవాడల్లోని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సహాయక కేంద్రాలకు తీసుకెళ్లాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి శాఖల పరిధిలో దెబ్బతిన్న రహదారులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైద్యారోగ్య సేవల సిబ్బందిని అప్రమత్తంగా ఉంచడంతో పాటు తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాణ నష్టం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశించారు. అదే సందర్భంలో ముంపు తగ్గాక నష్టం వివరాల నమోదుకి వేగంగా చేయాలని ఆదేశించారు. పశు సంపదకి నష్టం కలగకుండా చూడాలన్నారు. వరద తీవ్రతకు పడ్డ గండ్లు ఫలితంగా పంట పొలాల మునక మీద అధికారులు వివరాలు అందించారు. అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యల్ని చెప్పారు. ప్రాథమిక అంచనా మేరకు 5,485 హెక్టార్లలో వరి, 90.4 హెక్టార్లలో పత్తి పంటలు నీట మునిగినాయని చెప్పారు. ఇప్పటిదాకా 2,000 మందిని ముంపు ప్రాంతాల నుంచి సహాయక శిబిరాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. అవసరమైన ఆహారం, తాగునీరు లాంటివి మందులు అందించే ఏర్పాటు చేయమని ఆదేశించారు.